మీరు తొలించి కూడా ఒక ఉద్యమకారుడు. మీ స్వభావం చూస్తే చాలా మృదు స్వభావం. మీరు ఎవరితో కూడా చాలా స్మూత్ గోయింగ్, అసలుకి వివాదాలకు దూరంగా ఉంటారు. ఇలాంటి వ్యక్తి మీరు ఈ కమ్యూనిస్ట్ భావాలతో అంటే ఈ ఉద్యమాల్లో కానీ ఎలా చేయగలుగుతున్నారు మీరు? అసలు అప్పట్లో ఇంటెలిజెన్స్ ఎస్ఐ ఒక ఆయన ఎప్పుడు అనేవాడు, నిన్ను కమ్యూనిస్ట్ అనుకోవాలంటే నాకు ఎట్లా అనిపిస్తుంది, నీవు చాలా మెత్తగా ఉంటావు కదా. స్టూడెంట్ ప్రాబ్లమ్స్ మీద బాగా అజిటేట్ చేసాం, చాలా కేసులు ఉండే నా పైన స్టూడెంట్ లీడర్గా. ఈ ఫాదర్ని చంపింది పీపుల్స్ వార్ అంటారు, ఇతర మీ ప్రత్యర్థులు ఎవరైనా అంటారు? ఆ దళ కమాండర్, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయన తర్వాత మండల్ ప్రెసిడెంట్ అయినాడు, జెడ్పీటీసీ మెంబర్ అయినాడు, ఇప్పుడు కూడా తెలుగుదేశంతోనే ఉన్నాడు. దాన్ని బట్టి అప్పట్లోనే పీపుల్స్ వార్ కమాండర్ని వీళ్ళు లోబర్చుకొని అవన్నీ చేశాడు. మా ఫాదర్ ఏమన్నాడు అంటే, రే ఆ పాప ఎవరు రా పాప, మన ఊరి పాపరా, వెంకటనారాయణ భార్య మన పాపరా, మన పాప ముండం వస్తే మన ఊరికి చెడ్డపోయారు కదరా, మనం అట్టాడు చేయొచ్చునా అని చెప్పాడు. అంటే ఇప్పుడు కేశవ్తో మీకు ఎలాంటి రిలేషన్ అంటారు? పాలిటిక్స్లో మేమిద్దరం కూడా ఒకరికొకరు పెద్ద టాకింగ్ టర్మ్స్ ఇవన్నీ ఉంటాయి. రాష్ట్రంలోనే అత్యంత ఉత్కంఠభరితంగా కౌంటింగ్ జరిగిన నియోజకవర్గం అంటే ఉరవకొండ అని చెప్పి. యాక్చువల్గా కేశవ్ నాకు 6,500,000 మెజార్టీ ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు బయటికి. తను రిగ్గింగ్ చేసుకోగలిగిన, తను దొంగోట్లు వేయించుకోగలిగిన, విలేజెస్ అన్నీ అయిపోయినాయి. ఏం చేసినా గెలవనని తెలిసి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వస్తా ఉందని తెలిసిందో స్టేట్లో, అప్పుడు మళ్ళీ వచ్చాడు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, తాను మంత్రి అవుతానన్న ఒక ఉద్దేశంతో మిమ్మల్ని కూడా లోపరుచుకోవడానికి భారీ ఆఫర్లు కూడా ఇచ్చినట్లు కూడా అప్పట్లో కొద్దిగా బయట పుకార్లు వచ్చాయన్నమాట. కేశవ్ మామూలు ఎప్పుడు ఓడిపోయినా కూడా ఏదో ఒకటి సాకులు ఎదుగుతుంటాడు. చాలా ఆయన తెలివితేటలన్నీ కూడా ఇట్లాంటి వాటికే ఖర్చు పెడుతుంటాడు. మా ఏరియా వాళ్ళకి కూడా తెలుసు. ఒక రీజనల్ పార్టీ 3rd టైం పవర్లోకి రాకపోయింటే చంద్రబాబు నాయుడు పార్టీ చచ్చిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం నచ్చకనే చాలామంది దూరం అవుతున్నారు. మీ పార్టీలోని ఎమ్మెల్యే ఇప్పటికీ 19 మంది, దాదాపు 19 వరకు కూడా టీడీపీ వైపు వెళ్ళిపోయారు. అంటే మరీ భవిష్యత్తులో మేము ఎమ్మెల్యేలు అవుతాం కదా, మళ్ళీ మాకు సీట్లు వస్తాయి లేదు, మళ్ళీ ఈ ఎలక్షన్ అప్పుడే తీర్చుకోవాలి, వచ్చే ఎలక్షన్కి ఎట్లా పోటీ చేయాలనుకునే వాళ్ళు, భయపడే వాళ్ళు పోయినారు. కేశవ్ గెలిస్తే తనకు పోటీ అవుతాడన్న ఉద్దేశం సునీతమ్మ సపోర్ట్ చేయించింది. మీ గెలుపుకు కారణం కూడా కొంత బాగా ఉందనేది కూడా కేశవ్ వర్గం ఆరోపిస్తుంటుంది ఎప్పుడు కూడా. కుంటి సాగులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి ఏదో పరిటాల సునీత మీద 4 ఆరోపణలు చేస్తే తనకేదో ఇంటర్నల్గా ఉన్న వైరుధ్యాలు తనకేదో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం తప్ప